ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడిక ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. ఈ వారం రోజులు చెప్పే జ్యోతిషం ఏప్రిల్ నెల 27 నుంచి మే నెల 3 తారీఖు వరకు ఈ 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎట్లా ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సన్ ఎంత చెప్తా వినండి. చిలకమ్మ, మిథున రాశి వాళ్ళ జ్యోతిషం, మిథున రాశి వాళ్ళ భవిష్యవాణి, మిథున రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ, మిథున రాశి వాళ్ళ జ్యోతిష్. ఆహా, మిథున రాశి వాళ్ళకి ఈసారి సాక్షాంగా మహాలక్ష్మి నడుచుకుంటూ వస్తుంది మీ ఇంటికి. అంటే గాలి వచ్చినప్పుడే వెనకటి కాలమైనా ఇప్పుడైనా కానీ ఏదన్నా తురుగు పట్టాలంటే ఏదో మన జొన్నలు, మన కందులు అవన్నీ కొట్టి పెడితే తురుగు పడతారు కదా గాలి వస్తే. అట్లా నడిచొచ్చే లక్ష్మికి మీరేం చేస్తారంటే గాలి వచ్చినప్పుడే తురుగు పడతారు. లక్ష్మి వచ్చేటప్పుడే మనం కష్టపడుతూనే ఉండాలి. మంచి సమయం ఎప్పుడు వస్తూ ఉంటుందో, మంచి సమయం ఎప్పుడు నడుస్తూ ఉంటుందో, పైసకు పైసా కూడపెట్టి ఎట్లా ఇంటి లోపల పైసకు పైసా జమ ఎప్పుడైతుందో అప్పుడే కష్టపడాలి, అప్పుడే సాగిస్తూనే ఉండాలి. ఎప్పుడు చేసే పని అప్పునే చేయాలి. ఏడ ఉన్నది అని చేయాలి. ఎక్కడ మాట అక్కనే వదిలిపెడితే ఇల్లు ఎట్లా నడుస్తుందో తెలుసండి. సముద్రం మీద షిప్పు అంత పెద్ద బరువు ఎట్లా మంచిగా నడుస్తుందో సంసారం కూడా అట్లా నడుస్తుంది. విన్నారా? ఎప్పటి పని అప్పని చేయాలి. ఎక్కడ ఉన్నది అక్కని పెట్టాలి. ఎక్కడ ఇన్న మాట అక్కనే వదిలేయాలి. ఆ మాటలని తీసుకొని ఇంట్లో వచ్చి పెడితే వాడు అట్లా అన్నాడు, వీడు ఇట్లా అన్నాడు, అది అమ్మ అట్లా అన్నది, ఇది ఇట్లా అన్నాడు, ఏంది ఒక ఇక కథం, మనశ్శాంతం ఉండదు. చూసారా? ఎంతైనా కానీ ఎవరైనా కానీ ఒక్కటి మంచికి ధ్యానం పెట్టుకోండి. మంచి చేయాలనుకున్నప్పుడు ఆలోచించవద్దు, చెడు చేయాలనుకున్నప్పుడు 100 సార్లు ఆలోచించాలి. నేను చెడు చేస్తున్నా కదా, ఇది చేయాలనా వద్దా, ఇలా అనుకుంటే ఏమవుతుందంటే దానికి ఏదో మళ్ళీ ఒక ఆలోచన వస్తుంది. మైండ్ లోపల భగవంతుడు ఇచ్చిండు ఇంతే కానీ మెదడు దాని లోపల ఎన్నో నరాలు ఇచ్చిండు, లక్షల కొద్దిగా నరాలు ఇచ్చిండు. దాంట్లో ఎన్నో లక్షల కొద్దిగా నరాలు ఇచ్చిన తర్వాత మనసు లోపల ఎన్నో ధ్యానం వస్తుంది. నువ్వు పొద్దుగలలు ఇస్తే సాయంత్రం ఎంతో ఆలోచిస్తుంటావు, అది విధి ఎన్నో అన్నీ ఆలోచించిన తర్వాత అన్నీ ఆలోచించి ఒకటే దారి నడుస్తూ ఒకటే పని చేస్తాం. అనుకున్నవన్నీ చేస్తామా? చెయ్యం, ఏదో ఒకటే చేస్తూ కూర్చుంటాం. అట్లయితే ఏం చేయాలి? ఈ కొన్ని రోజుల నుంచి దరిద్రం సతాయించేటప్పుడు కూడా కష్టం చేస్తూనే ఉండాలి. మంచి నడిచేటప్పుడు కూడా కష్టం చేస్తూనే ఉండాలి. కష్టపడ్డవాడు ఏడపోయినా కానీ గెలుస్తాడు, కష్టపడ్డవాడు ఏడపోయినా కానీ బతుకుతాడు. కష్టపడ్డవాడు ఇంట్లో గుడక మెచ్చుకుంటారు, బయట గుడక మెచ్చుకుంటారు. అన్నిటికన్నా కనిపించిన తల్లిదండ్రులు ఇంకా మంచిగా భావించి నడుస్తారు. నా కొడుకు, నేను ఏ జలమల పుణ్యం చేసినా కానీ నా కడుపు లోపల ఇలా కూతురు పుట్టింది, ఇలా కొడుకు పుట్టిండు, కష్టజీవి పుట్టింది. మన కూసుని పెట్టి పోయి వాళ్ళ కష్టం చేసి ఇల్లు నడిపిస్తుండ్రు, అంత నడిపిస్తుండ్రు కదమని తల్లిదండ్రులు వాళ్ళ గురించి పొగుడుతారు. అలా పొగడాలి తప్ప కోపం తాపంతో ఏదో తింటి తాగితే ఇలా ఇంటికాడ పడుకుంటే రేపు లేసి చేస్తా పని, రేపు పోతా పనికి, ఇలా తింటా తాగుతా, ఇలా జర మొబ్బుగుంది ప్రాణం, జర సుస్తుగుంది, రాత్రి ఏదో తిన్నా తాగినా ఎక్కువ, జర ప్రాణం సుస్తుగుంది, ఇలా తిని తాగి పండుకొని రేపు మళ్ళీ పొద్దుగాల పోతా పనికి అనుకుంటున్నచ్చు. రేపటికి రూపం లేదు. రేపు ఆలోచించి నీవు కూర్చుంటే రేపు ఏదో ఒక అడ్డం వస్తుంది. నీ ఖాళీని వస్తుంది, చెయ్యని వస్తుంది, లేకపోతే ఏదో స్నేహితుడు వస్తాడు, ఎక్కడో పోదామంటూ, లేకపోతే ఏ పెళ్లి వార్తన్నా ఏదన్నా మంచి చెడు వార్తలు ఏదన్నా రాయి అంటాడు. ఆ పనికి పోతూ 1 రోజు 2 రోజులు అవుతుంది. మళ్ళీ అది కాక మళ్ళీ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇంట్లో సమస్య, పూజ పునస్కారం, లేకపోతే అది ఇది 4-5 రోజులు వేస్ట్ పోతుంది. అప్పుడు ఏం చేస్తావు? ఇంట్లో ఏమన్నా పెట్టిన పైసా, ఆ పైసా తీసుకొని అదంతా తింటూ తాగుతావు, ఉన్నది ఖర్చు చేసుకుంటావు, అనవసరంగా 4 దిక్కు తిరిగి వస్తావు. ఇక్కడ ఇంటి లోపల ఏమి లేకుండా దాని లోపల పెద్ద ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఉన్న పైసా ఖర్చు చేసుకున్నారు, అనవసరంగా 4 దిక్కు తిరిగి వచ్చిండ్రు. మరి ఇంట్లో ఇల్లు నడపాలంటే చాలా కష్టం. సముద్రంలో మునిగినా బయటికి తేలొచ్చు, కానీ సంసారంలో మునిగితే అక్కనే పోతారు. సంసారం చాలా, సముద్రం కన్నా సంసారమే చాలా గొప్పదంటాం. సముద్రం మోకాల వరకు, సంసారం కుత్కెల వరకు. చూశారా సంసారం ఎంత పెద్ద మాటను? ఏగాలంటే రోజు లేవాలే, ఆడపై పని చేస్తూనే ఉండాలి.
రోజు లేవాలి, దబదబ ముఖం కడుక్కొని దబదబా అన్నం. చూసారా పొద్దుగాల లేస్తే ఎంత పని ఎట్లా ఉండేస్తారు? పొద్దుగాల లేస్తారు, స్నానం చేసి ఇల్లు అక్కడే ఒక తిన్నమో తాగినమో లేమో, ఒకరికి మంచి మాటలు మాట్లాడమో లేమో, కథం పట్టింతావా పనికి. ఎంత అగుడు ఉంటుందండి. అంత అగుడు పడి 4 డబ్బులు సంపాదించి పైసకు పైసా కూడపెట్టి జమ చేసి ఇంట్లో కట్టి పెట్టిన తర్వాత, రాత్రి అనకుండా పగలనకుండా మీరు కష్టం చేసి పైసా జమ చేసి పెట్టిన తర్వాత అనవసరంగా ఒకడు వచ్చి ఇంటి ముందర, అరే నాకు ఆపత వచ్చిందిరా, కాలం వచ్చింది, చైన్ వేసిందిరా, నాకు ఇన్ని డబ్బులు కావాలి ఏమంటే, అరే సరే ఏమంటుండు కదా, రేపటికి మన టైం ఎట్లా ఉంటుందోమని దాని మని 10 రూపాయలు ఇస్తారు, కథం అక్కని పోతారు. అడగని తర్వాత అరే ఇచ్చిన కదా రాపు ఏడమంటే వాడు కొట్లాడడానికి వస్తారు. తీసుకునేటప్పుడు ఒక లెక్క ఉంటుంది, తీసుకున్న తర్వాత మాట మళ్ళీ ఒక రకంగా ఉంటుంది. అనవసరంగా మాట మాట్లాడతారు. ఏం రా నేను ఇంత రాత్రి పగులు కష్టపడి ఇచ్చిన పైసా నాకు పైసా ఇస్తలే, వాడు ఇయ్యడు, నువ్వు బాధపడుతూ ఉంటావు. లేని కయ్యం కొట్లాడా జగడాల. చూశారా, కష్టపడ్డ పైసా ఒకరికి ఇస్తే ఆ పైసా కూడా తొందరగా రాదు, సతాయిస్తుంది. కానీ అలా చేయకండి. లక్ష్మి మీ ఇంటికి మంచిగా ఈసారి ఈ రాశి వాళ్ళకు మంచిగా కలిసి వస్తుంది. కానీ ఈ రాశి వాళ్ళకి ఎట్లా ఉందంటే, మిథున రాశి వాళ్ళకి జర దరిద్ర గడ చాలా చెడ్డగా నడుస్తుంది. ఇంత బరకత ఉంటలేదు, అరకత ఉంటలేదు, మనసు శాంతం ఉంటలేదు, చేసిన కష్టం చేతుకు అందుతలేదు. ఏడపడ్డ పని ఆనే ఉంది, ఏడ ఉన్న పని ఆనే ఉంది. ఇంటి లోపల కొన్ని పనులు చేయాలనుకున్న వాళ్ళు కూడా జరుగుతలేదు. వ్యవసాయం చేయాల్సిన వాళ్ళు కూడా ఏమవుతుందంటే, ఇంతకు ముందు బాగా పండిన పంట ఇప్పుడు ఏమైపోతుందంటే, చేతికి వచ్చిన పంట మొత్తం చేయి జారిపోయినట్టు అవుతుంది, బరకత లేకుండా అయిపోతుంది, కష్టం ఎక్కువైపోతుంది, ధాన్యం తక్కువైపోతుంది. చూశారా, ఇంత చేసి ఏం లాభమవుతుంది? మరి ఎలా అని మీరు బాధపడుతున్నారు. బాధపడితే పైకి రాము, బాధపడితే పైమెట్టు లెక్కము, బాధపడితే కష్టం పోదు, బాధపడితే సుఖం రాదు. మనం కష్టం చేయిస్తే ఆ భగవంతుడు ఒక లెక్క ప్రకారం నడిపిస్తాడు. అలా చేయండి. మీరు వెనుక జరగవద్దు, భగవంతుని ధ్యానం చేసి ఉండాలి. ఈ రాశి వాళ్ళకి మళ్ళొకటి ఏముందంటే మాత్రం, ఒకరికి చెడగొట్టాలి, ఒకరికి పడగొట్టాలి, ఒకరికి మోసం చేయాలి, ఒకరికి దగ చేయాలి, మనం మా లోపల మనసులో ఒకటి పెట్టుకొని బయట కూడా చెప్పాలనేది ఆలోచన మీ దగ్గర ఉండదు. ఎవరికైనా స్నేహం చేసిండ్రు అనుకోండి, ఆ స్నేహం ఎట్లా పెట్టుకుంటుందంటే మనసు లోపల ఒక సొంత మనిషి, ఇంట్లో మనిషి లేక ఎవరికన్నా మీరు నమ్మి నడిచిందంటే చాలా మీకు స్నేహం చాలా మంచి పనికి వస్తుంది. వాళ్ళకి మీరు మోసం చేయరు, మీరు వాళ్ళకి మోసం చేయరు. స్నేహం చాలా మంచిగా నడుస్తుంది. ఇంట్లో కొన్ని పనులు జరిగేటివి ఉన్నాయి, దాని గురించి ఆలోచిస్తున్నారు. అది కాక ఇంటి మీద గాల్కాడి దరిద్రం చాలా చెడ్డగా నడుస్తుంది. ఆరోగ్యం దెబ్బతింటుంది, ఆరోగ్యం నష్టపోతుంది, కష్టపడుతుండ్రు, బరకతి లేకుండా అయిపోతుంది, అప్పు బాధ ఎక్కువైపోయింది, మనసు శాంతం ఉండలేదు. మరి ఇదంతా కలిసి నడుస్తామా నడవమా, అనుకున్నది జయం జరుగుతుందా, మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అనుకుంటున్నారండి. ఇక మీ ఇంటి మీద జర కాల సరిపదో, ఇంటి మీద జర దృష్టి, ఆ ఇషం ఎట్లా ఉంటుందో, ఇంటి మీద ఇషం దృష్టి చాలా చెడ్డగా ఉంది. కొంత దృష్టి తొలగించుకోండి, చాలా బాగుంటుంది. మీకు భగవంతుడు అనేవాడు ఉండడు, మీ కాలకంటకమంతా దూరం అయిపోతుంది, మీరు పైమెట్టు లెక్కేది ఉంది. తొందరపడకండి. ఒకసారి మీరు శివయ్య దర్శనం చేసుకుని రండి. సాక్షంగా శివయ్య దర్శనం చేసుకున్న వాళ్ళకి కాలకంటక దరిద్రమే కాదు, ఎప్పటి నుంచి ఉన్న దరిద్రమంతా నెత్తి మీదకెళ్ళి మొత్తం వెళ్ళిపోతుంది. శివయ్య దర్శనం చాలా గొప్ప దర్శనం చేసుకుని రండి, చాలా బాగుంటుంది. సారీ గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. 4 చాలా మంచిది. ఈ మిథున రాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 11, రాజపూజ ఫలం 1, అవమానం 7. అంటే గురుబలం 8, శని బలం 7. చూశారా, శనికి మంచి స్థానం దొరికింది, చాలా మంచి స్థానం దొరికింది. ఒక భాగం మీకు గురుబలం, ఒక భాగం ఎక్కువనే ఉంది, కానీ ఎక్కువ ఉన్నా అది ఏం ఫలితం లేదు. శని బలానికి మంచి స్థానం దొరికింది. ఆ శనికి నెత్తి మీద తాండవమాడినట్టు ఆడుతుంది, చాలా తమాషా చూస్తుంది, మంచి జరిగే జగాల చెడు జరిగిపిస్తుంది, కష్టం చేపిస్తుంది, నష్టం చేపిస్తుంది, మొత్తం బర్బాద్ చేపిస్తుంది. శనికి మంచి స్థానం దొరికింది. మీరు జాగ్రత్తగా ఉండండి, శివయ్య ధ్యానంలో ఉండండి. మళ్ళీ ఏమిటిదంటే, మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ మొత్తం డౌట్ అంతా క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం.